సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఎక్కడున్నారా అంటే నా బ్యాక్గ్రౌండ్లో చూస్తారు కదా, బేగంపేట్ రైల్వే స్టేషన్లో ఉన్నా. సో ఇది అచ్చం ఎయిర్పోర్ట్ లాగానే కనిపిస్తుంది మీకు అందరికీ. సో ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి కూడా ఒక లైక్ చేసుకోండి. అండ్ నిన్ననే ఈ బేగంపేట్ రైల్వే స్టేషన్ అనేది మోడీ గారు అయితే వర్చువల్గా లాంచ్ చేసిరు. అండ్ మన తెలంగాణలో 3 రైల్వే స్టేషన్స్ అయితే మనకి లాంచ్ చేసిరు. ఒకటి కరీంనగర్, వరంగల్ అండ్ బేగంపేట హైదరాబాద్లో ఉన్నది. సో ఇప్పుడు లోపల ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ ఏ విధంగా డెవలప్ చేసిరు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ బేగంపేట రైల్వే స్టేషన్కి ఖర్చు అయింది 26 crores అయింది. సో ఏ విధంగానైతే డెవలప్ చేసిరో మనం ఈ వీడియోలో చూసుకుందాం. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. లోపల వెళ్ళి మొత్తం సరౌండింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చలో. సో ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. సో మనం ఎంట్రన్స్ దగ్గర మాట్లాడుకున్నట్టయితే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంట్రన్స్లో, సో ఇది మన తెలంగాణ పక్షి, సో అందుకే ఇక్కడ పెట్టిరు. అండ్ ఎంట్రన్స్లో సో ఒక్కసారి ఎంట్రన్స్ సరౌండింగ్ అయితే చూసుకోండి మీరు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో పాతది వచ్చేసి అక్కడ ఉంది చూడండి, అది పాతది బేగంపేట రైల్వే స్టేషన్. సో ఇప్పుడు కొత్తది ఈ విధంగా మార్చేసారు. అండ్ బయట చూసుకున్నట్టయితే లవ్ బేగంపేట అనేది ఇక్కడ క్రియేట్ చేసారు. సో లవ్ బేగంపేట అనేది చాలా బాగుంది. సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ బయట వ్యూ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా గార్డెన్ లాగా క్రియేట్ చేస్తారు. సో చూసుకోవచ్చు. ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడ గార్డెన్ అయితే క్రియేట్ చేసారు. ఇదైతే సూపర్ అన్నిటికంటే, ఎందుకంటే కొంచెం మంచిగా కనబడుతుంది. సో ఆ విధంగానైతే క్రియేట్ చేసారు. సో లోపల పోయి మనము ఏ విధంగా డెవలప్ అయితే అయిందో మనం ఈ వీడియోలో చూద్దాం. సో చలో నడవండి. అంటే దీన్ని మనం ఇంత మంచిగా డెవలప్ చేసారు కదా, మనం దీన్ని మంచిగా కాపాడుకోవాలి. ఎట్లా పడితే అట్లా చేయొద్దు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపల రాగానే ఈ విధంగా టికెట్ కౌంటర్స్ అండ్ ఆఫీస్ ఇది. సో ఈ విధంగానైతే ఉంది. అండ్ ఇక్కడ ఏమేమి స్టేషన్స్ ట్రైన్స్ ఆగుతాయో అనేది ఇక్కడ టైమింగ్ విత్ అన్ని డీటెయిల్స్గా రాసి ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి అంటే నిన్ననే స్టార్ట్ అయింది కదా, ఇంకా స్టాఫ్ అనేది ఇంకా రాలేదు, వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. సో ఇది టికెట్ కౌంటర్ అన్నమాట. సో మనకి నరేంద్ర మోడీ గారు అయితే ఇనాగ్రేట్ చేశారు కదా. సో శ్రీ నరేంద్ర మోడీ పిఎం అని. సో ఈ విధంగా లాంచ్ అయితే ఉంది చూడండి, వెయిటింగ్ లాంచ్ ఇది. అండ్ ఇది ప్లాట్ఫామ్స్. సో 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇది వచ్చేసి 1 ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇది, అండ్ అది 2. సో చూడండి ఈ విధంగానైతే డెవలప్ అయితే అయింది. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ కూడా కొత్త వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్, మనం వాష్రూమ్స్ని మంచిగా మెయింటైన్ చేయాలి అన్ని రైల్వే స్టేషన్లో. సో ఇక్కడ ఎక్సిలేటర్ కూడా ఉంది. అండ్ పబ్లిక్కి లగేజెస్ ఉన్నప్పుడు ఎక్కడానికి ప్రాబ్లం అవుతుంది కదా. సో ఎక్స్కలేటర్ కూడా పెట్టిరు. సో మనం ఎక్స్కలేటర్ పైన కూడా వెళ్దాం. సో ఇందాక నా వీడియో తీసింది ఈ తమ్ముడే. సో ఇది వచ్చేసి మనకి హ్యాండిక్యాప్ పర్సన్స్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళ గురించి అయితే ఇది బిల్డ్ చేసిరు. సో కట్టిరు చూడండి. అండ్ ఇక్కడ స్పేస్ చూడండి ఎంత పొడుగ్గుందో. సో ఎంతమంది వచ్చినా ఇక్కడ ఇబ్బంది ఏం రాదు. అండ్ ఇక్కడ లిఫ్ట్, అండ్ ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ కూడా ఉంది.
ఎవరైనా హ్యాండిక్యాప్ పర్సన్స్ అయినా లేదంటే ఎవరైనా చేతకాని వాళ్ళు అయితే ఇందులో రావచ్చు. అండ్ ఇక్కడ ఒక్కసారి బయట అవుట్లుక్ చూడండి మీరు. సో ఇది బయట నుంచి ఎంట్రన్స్ ది వ్యూ ఇది. సో ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది, అంటే ఇంకా బండలు అయితే వేస్తున్నారు. సో ఈ రైల్వే స్టేషన్లోనే మనం పార్క్ చూస్తామా, ఇక్కడైతే పార్క్ లాంటిది ఒకటి క్రియేట్ చేసి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడ్డానికి కూడా. సో నాకు మస్తు నచ్చింది ఈ ప్లేస్. సో ఇక్కడ ఉన్నట్టే మళ్ళీ అక్కడ కూడా ఉంటుంది సేమ్, అంటే ఇక్కడ ఎక్కనీకి అండ్ మళ్ళీ అక్కడ దిగనీకి, అంటే ప్లాట్ఫామ్ మారాలి కదా. సో అందుకే ప్లాట్ఫామ్ 1 నుంచి 2 వరకు పోనీకి వే ఇది బ్రిడ్జ్. సో ఇది సో ఇక్కడ కూడా మనకి హ్యాండిక్యాప్ పర్సన్స్ పోనీకి ఒకటి ట్రాక్ అయితే ర్యాంప్ అయితే అరేంజ్ చేసిరు. అండ్ ఇక్కడనేమో సేమ్ ఎస్కలేటర్ అయితే పెట్టిరు. సో చూడండి. అండ్ ఇక్కడ స్టాల్స్, టీ స్టాల్స్ అండ్ స్నాక్స్. ఎస్కలేటర్లు అయితే బాగున్నాయి, ఎన్ని రోజులు పనికొస్తాయో చూడాలి, అంటే ఎన్ని నెలలు వస్తాయో చూడాలి ఆ ఎస్కలేటర్లు. సో మనం జాగ్రత్తగా, గవర్నమెంట్ అయితే అన్ని రకాలుగా మనకు డెవలప్ చేస్తుంది, కానీ మనమే ప్రజలే దాన్ని కాపాడుకోవాలి, దాన్ని ఖరాబ్ చేయొద్దు, ఎట్లా పడితే అట్లా యూజ్ చేయొద్దు. సో ఆల్ డిపెండ్ అపాన్ పబ్లికే. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండ్ అది 2. అండ్ ఇక్కడ స్టాఫ్ మొత్తం వచ్చేసి ఉమెన్సే ఉంటారంట, మెన్స్ అయితే ఉండరు. సో అక్కడ ఎక్స్కలేటర్లు పెట్టిరు. అండ్ ఇంకేంది, ఇక్కడ మంచిగా ప్లాట్ఫామ్స్ ఇంకా నీట్గా చేస్తారు. సో చూసిరు కదా గైస్, బేగంపేట్ రైల్వే స్టేషన్ని ఏ విధంగానైతే డెవలప్ చేసిరో. అండ్ థ్యాంక్ యూ ఫర్ నరేంద్ర మోడీ, ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో బేగంపేట్ అనేది మెయిన్ రైల్వే స్టేషన్లో ఒకటి. సో థ్యాంక్ యూ ఫర్ నరేంద్ర మోడీ. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అంటిల్ దెన్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. నమస్తే.